వైసీపీ టీఆర్ఎస్ జోడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కంబైన్డ్ గిఫ్ట్ ఇవ్వటానికి మీ రిటర్న్ గిఫ్ట్లు కాదు, మీకు కంబైన్డ్ గిఫ్ట్ ఇవ్వటానికి తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ చక్రవర్తి గారు ఫర్మానా జారీ చేశారు. యువరాజ్ కేటీఆర్తో ఆంధ్రప్రదేశ్కి సామంతరాజుగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రకటించారు. ఏమి పవిత్ర బంధం మీది. ఆయన అక్కడ లండన్లో నీరవ్ మోడీ, విజయ్ మాల్యా కంపెనీలతో హవాలా డబ్బుని రూట్ చేసే కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బిజీగా ఉంటే, ఇక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి లోక్సభ అభ్యర్థుల్ని కేసీఆర్ కేటీఆర్ నిర్ణయిస్తున్నారంటే ఏ విధంగా మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రాలో వెళ్ళిపోండి మమ్మల్ని నానా మాటలని ఇవాళ కేసీఆర్ కేటీఆర్ ఇవాళ సామంతరాజు జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ పెట్టుకొని మా ప్రాంత ప్రయోజనాలను దెబ్బతీయటానికి, ప్రత్యేక హోదా అడ్డుకోవటానికి, ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా కూడా అనగదొక్కాలని 12 సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఒక అవినీతి పరుణ్ణి మీ లోటస్ పాండ్లో హైదరాబాదులో పెట్టుకొని ఇవాళ మా రాష్ట్రం మీద పెత్తనం చేయాలని కేసీఆర్ కేటీఆర్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు లండన్లో 4SS ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా ఓర్సన్ మినరల్స్, వీటన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు, భారతీరెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా లండన్ బేస్డ్ కంపెనీస్. విజయసాయి రెడ్డి సృష్టించిన బ్రీఫ్ కేస్ కంపెనీలు. ఇవాళ వీటి అడ్రస్ 85 గ్రేట్ పోర్ట్లాండ్ స్ట్రీట్. సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. లండన్లో హవాలా డబ్బుని ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు రూట్ చేసుకోవటానికి వారం రోజులుగా లండన్ పర్యటన పెట్టుకొని ఈ 4SS, దీని అడ్రస్ ఎక్కడ, దీని వ్యవహారం ఏంటి? ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, దీని కథ ఏంటి? ORISON ఓర్సన్ మినరల్స్ ఎవరు డైరెక్టర్లుగా ఉన్నారు? ఈ 3 కంపెనీల్లో డైరెక్టర్లు ఎవరో చార్టెడ్ అకౌంట్ విజయసాయి రెడ్డి సమాధానం చెప్పాలి. ఏటీవీ ముద్దాయి విజయసాయి రెడ్డి నోరు తెరవాలి. మీ బ్రీఫ్ కేస్ కంపెనీల్లో మీ అవినీతి డబ్బుని హవాలా మార్గాల్లో ఇవాళ రాష్ట్రానికి తరలియటానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్న కుట్ర కుతంత్రాలు రాష్ట్ర ప్రజలకు తెలియాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.